పైగా ప్రజలు సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పుకునేవారు. ఎన్నికల్లో మాత్రం 60% ప్రజలు వ్యతిరేకంగా తీర్పిచ్చారు. హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ కబుర్లు చెప్పేవారు. 1,00,00,000 మంది జనాభా కూడా లేని దేశాలలోని పరిస్థితులను వివరించి ఆంధ్రప్రదేశ్ కూడా అలా ఉండాలని కోరుకునేవారు. దోమల నిర్మూలన అంటూ ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇవన్నీ ప్రజలను మెప్పించలేకపోయాయి. తిన్నామా, పడుకున్నామా, లేచామా అని భావించే సమాజంలో ఉండి కూడా హ్యాపీ ఇండెక్స్ వంటి వాటి గురించి మాట్లాడితే ప్రజల చెవికెక్కుతుందా? గత అనుభవాలను విస్మరించి ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కలవరిస్తున్నారు. AI అంటే ఏమిటో 90% ప్రజలకు తెలియదు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో అంతకంటే తెలియదు. 90% పైగా ప్రజలకు తెలియని అంశాన్ని పదే పదే వల్లవేయడం వల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి.